హలో సార్, హలో మేడం. నేను మీ శ్రీకాంత్ ఫ్రమ్ మ్యూజికల్ నెల్లూరు. మన నారాయణ మెడికల్ కాలేజీలో ప్రముఖ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వైస్ ప్రిన్సిపాల్, హెచ్ఓడి అండ్ ప్రొఫెసర్ అయిన మన విశ్వాస్ సార్ మనతో ఉన్నారు. సో మన విశ్వాస్ సార్ మన మ్యూజికల్ అకాడమీలో 4 months నుంచి డ్రమ్స్ నేర్చుకుంటున్నారు. మన విశ్వాస్ సార్ లైఫ్లో ఈ మ్యూజిక్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అని ఆయన గారి మాటల్లో విందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇది చాలా అటెన్షన్ డిజర్వింగ్ టాపిక్ యాక్చువల్లీ. అంటే నేను కొంచెం ఫ్రీడమ్ తీసుకొని మాట్లాడతాను. కొంచెం పేరెంట్స్కి, టీచింగ్ సిస్టమ్కి, ఎడ్యుకేషన్ సిస్టమ్కి హర్టింగ్గా ఉన్నప్పటికీ కొన్ని బెటర్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే బాగుంటుంది ఇటువంటి ఇంటర్వ్యూలో. సో బేసికలీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి ప్యూర్లీ ఒక అకాడమిక్ ఇంటెలిజెన్స్ మీదే ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎంతసేపు అంటే పుస్తకంలో ఏది ఉందో అది చదవటము, దాన్ని తీసుకెళ్ళి ఎగ్జామ్లో రాయటము, దానికి 100కి 100 మార్కులు ఇస్తే ర్యాంకర్ అనేయటము, దాన్ని బట్టి రేటింగ్స్, ర్యాంక్స్, అడ్మిషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంది. సో ఎలాగంటే పాలు ఎక్కడి నుంచి వస్తుందంటే పాల ప్యాకెట్ అని చెప్పి కనీసం ఆవు నుంచి పాలు వస్తుందని కూడా తెలియని పరిస్థితిలో పిల్లలు పెరుగుతున్నారు. సో దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎడ్యుకేషన్. అది సిస్టమ్ మొత్తం అలాగా అయిపోయింది. బట్ ఇక్కడ కాస్త ఒక సొలేస్ ఏంటంటే బియాండ్ బుక్స్, బియాండ్ ద క్లాస్ రూమ్, యాక్చువల్ లైఫ్ లెర్నింగ్ అంతా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బియాండ్ ద బుక్స్ అండ్ బియాండ్ ద క్లాస్ రూమ్. సో మెయిన్లీ దెర్ ఆర్ 3 types ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఎబిలిటీస్. One is academic intelligence, and second thing is mechanical intelligence, and third thing is social intelligence. వీటిని తరువాత దీని నెక్స్ట్ లెవెల్లో వచ్చి ఇంటెలిజెన్స్ ఆఫ్ క్రియేటివిటీ. సో ఈ మ్యూజిక్ అనేది ఆ స్థానంలో ఉంది. ఈ 3 స్థానాలు దాటుకున్న తర్వాత ఇంటెలిజెన్స్ ఫర్ క్రియేటివిటీ. సో ఇక్కడ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా ఆ అకాడమిక్ ఇంటెలిజెన్స్ లెవెల్లోనే కన్ఫైన్ అయిపోతూ ఉంది. సో డెఫినెట్లీ దెర్ ఈస్ అ డైర్ నీడ్ ఫర్ చిల్డ్రన్ టు బి exposed and even for the adults to be exposed for the activities like playing the music or listening to the music. So particularly if I want to highlight the benefits of music on children, first of all. సో పిల్లల్లో ఏంటంటే ఆ గ్రోయింగ్ ఏజ్లో ఆ లెర్నింగ్ ఎబిలిటీస్ పెంచడానికి కాగ్నిటివ్ స్కిల్స్ అంటాం. కాగ్నిటివ్ స్కిల్స్ అంటే చెప్పింది అర్థం చేసుకొని, అడాప్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయటం. సో చెప్పింది అర్థం చేసుకునేటువంటిది. సో ఈ మ్యూజిక్ నేర్పించేటప్పుడు డెఫినెట్గా దాంట్లో ఉన్న లిరిక్స్ కావచ్చు, దాని రిథమ్ ఫ్రీక్వెన్సీ కావచ్చు, లేదా హై పిచ్, లో పిచ్, ఇవన్నీ కూడా చెప్పింది అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి క్రమంలో ఆ కాగ్నిటివ్ స్కిల్స్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ కాగ్నిటివ్ స్కిల్స్ ఎలాగైతే మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు ఏ రకంగా ఉపయోగపడుతుందో అదే రకమైన కాగ్నిటివ్ స్కిల్ వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్లో కూడా ఉపయోగపడుతుంది, ఆ స్కూలింగ్లో కూడా. సో దీంట్లో ముఖ్యంగా మ్యూజిక్కి వచ్చేసరికి మామూలుగా జనరల్గా కన్వెన్షనల్ టీచింగ్ ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి బుక్ చూసి చెప్పటము, దాన్ని వాళ్ళు స్టూడెంట్స్ బై హార్ట్ చేయటము, అది ఏంటి దాని అర్థం తెలియకుండా కూడా చెప్పేయటం లాంటివి జరుగుతుంటాయి. బట్ ఎఫెక్టివ్ లెర్నింగ్ ఎలా అంటే ఒక టీచరు ఒక టాపిక్ని డిస్క్రైబ్ చేసి చెప్తున్నప్పుడు అది ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఆ చెప్పింది చెప్తున్నట్టుగా ఊహించుకోగలగాలి స్టూడెంట్. దాన్ని విజువలైజేషన్ అంటాం. ఆ విజువలైజేషన్ ద్వారా
టీచర్ నోట్లోంచి వస్తున్న ప్రతి మాట ముందు దేని గురించి చెప్తున్నారంటే అవన్నీ విజువలైజ్ అవ్వాలి. తర్వాత అవన్నీ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయని చెప్తున్నప్పుడు అవన్నీ దాని ఫంక్షనింగ్ కావచ్చు, దాన్ని అర్థం చేసుకునే పద్ధతిగా అవన్నీ కూడా విజువలైజ్ కావాలి. దీన్ని స్పేషియో టెంపరల్ లెర్నింగ్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా టాప్ ర్యాంకర్స్ చాలా వరకు మెమరీ బాగా ఎక్కువ ఉండి కాన్సెప్చువలైజేషన్ ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళకి స్పేషియో టెంపరల్ లెర్నింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే. సో విజువలైజేషన్ అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాంట్రరీ టు బైహార్టింగ్ and then simply reproducing, which has been the practice for many years together routinely, but this is exactly in contrast to this particular mechanical learning. So ఈ spatio temporal learning అనేది మీకు మ్యూజిక్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటారో ఆ ప్రాసెస్ ఆఫ్ స్పేషియో టెంపరల్ లెర్నింగ్ అనేది కూడా ఇక్కడ డెవలప్ అయ్యే ఈ ఎబిలిటీ స్టడీస్లో కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సార్, ఇప్పుడు నేను మన సొసైటీలో చాలా మందిని గమనిస్తున్నాను. పెద్దవాళ్ళు వాళ్ళ వర్క్స్, వాళ్ళ బిజీ లైఫ్, వాళ్ళ పడే టెన్షన్స్ వాటిని ఓవర్కమ్ చేయడానికి మ్యూజిక్ ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు జనరల్గా ఇక్కడ మ్యూజికల్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ మ్యూజిక్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటున్నారు. అది డెఫినెట్గా ఇక్కడ వచ్చి ఎవరైతే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారో ఇట్ ఈస్ బియాండ్ డౌట్ దట్ దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ ద మ్యూజిక్. సో ఆల్ ద వే దే టుక్ ట్రబుల్ టు కేమ్ ఆల్ ద వే హియర్ టు గెట్ ఎన్రోల్డ్ అండ్ దెన్ attending regularly to be taught what they are interested in learning and all that. But apart from that, even a layman, a passerby on the road also, you can see him humming and then going. Even if you see the street vendors, they will be singing sometimes. Illiterates చాలా మంది. అంటే ఇది ఎందుకు చెప్తారంటే మ్యూజిక్ ఎంజాయ్ చెయ్యని వాళ్ళు అంటూ ఉండరు. దెర్ ఈస్ నో ఎక్సెప్షన్. సో ఈ రిక్రియేషనల్ యాక్టివిటీ మ్యూజిక్లో ఒక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని పర్టికులర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివ్గా ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్ ద ఎంటైర్ బ్రెయిన్ ఈజ్ యాక్టివేటెడ్. సో ఈవెన్ ఇఫ్ ద పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ పెరాలసిస్ అండ్ స్ట్రోక్ ఆల్సో వెన్ దే ఆర్ లిసనింగ్ టు ద మ్యూజిక్ యూ కెన్ సీ దర్ కంప్లీట్ బ్రెయిన్ ఇన్ యాక్టివిటీ. అండ్ రీసెంట్గా చెప్పాలంటే మ్యూజిక్ థెరపీ అని కూడా వచ్చింది. ఇప్పుడు మనకున్నటువంటి డే టు డే లైఫ్లో మనం చేస్తూ అది బిజినెస్ కావచ్చు, ఎనీ ప్రొఫెషన్, జాబ్లో ఉండొచ్చు లేదా బిజినెస్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్ట్రెస్ అంటూ లేనటువంటి ఫీల్డ్ లేదు. ప్రతి లెవెల్లో ఎవరికి తోచిన స్ట్రెస్ వాళ్ళు పడుతూనే ఉన్నారు. బట్ ఇంకా ఎంతవరకు సక్సెస్ సాధించినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని న్యూస్ వింటుంటాం మనం. ఐఐటి కష్టపడి సీటు సంపాదించి తెచ్చుకొని అక్కడ జాయిన్ అయిన తర్వాత ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్న పద్ధతులన్నీ కూడా ఊరికే దాన్ని బైహార్టింగ్ ఆ పద్ధతుల్లో రెడీ అయిపోయి కాన్సెప్చువల్ లెర్నింగ్ దగ్గర ఫెయిల్ అయిపోయి ఆ స్ట్రెస్ భరించలేక సూసైడ్ చేసుకున్న స్టూడెంట్స్ కేసెస్ కూడా ఉంటాయి. అవును సార్, మేము కూడా విన్నాము. సిమిలర్లీ ఎంతో సక్సెస్ అయిపోయి బిజినెస్లో దోస్ హావ్ మేడ్ అమాస్డ్ వెల్త్ అండ్ minted money, but still here and there you keep listening that they end up committing their suicide. So ఈ డిప్రెషన్కి, స్ట్రెస్కి డెఫినెట్గా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ నీడ్ టు బి అడ్రస్డ్ విత్ దిస్ ప్రాబ్లం. అది స్టూడెంట్ లెవెల్ నుంచి అడల్ట్స్ లెవెల్ వరకు ఉంది. జనరల్గా డిప్రెషన్కి ఫస్ట్ లెవెల్లో ఏంటంటే కౌన్సిలింగ్లో జరుగుతుంది. సెకండ్ లెవెల్లో ఏంటంటే ఆ యాంగ్జైటీకి, డిప్రెషన్కి యాంగ్జోలైటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ సైకియాట్రిస్ట్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అవి కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు వాడాల్సి వస్తుంది. ఇండివిజువల్ వేరియేషన్ ఉంటుంది దాంట్లో రికవరీ కనిపించడానికి. బట్ కాంప్లిమెంటరీ టు దిస్ యాంటీ డిప్రెసెంట్స్ ఈ మెడికేషన్ కౌన్సిలింగ్తో పాటు అదనంగా మ్యూజిక్ థెరపీ అనేది కూడా ఒక రీసెంట్ కాన్సెప్ట్. అంటే మనకు ఇప్పుడు రీసెంట్గా తెలిసింది, బట్ ఇట్ హెస్ బీన్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్. యాక్చువల్లీ ఇఫ్ ఐ కెన్ టేక్ దట్ లిబర్టీ టు మెన్షన్,
the same musical institute branch from Chennai. One lady teacher by name Simran Ayana. She was teaching me the drums online. Highly talented. And madam was, she has done her post graduation in musical therapy, and she herself attends to many of the kids and adults who are being treated for their depression. And complementary to the conventional treatment, they are also receiving this musical therapy, which is definitely showing very good, obvious, encouraging results. సో ఆ రకంగా ఆ స్ట్రెస్ రిలీఫ్కి మ్యూజిక్ ఉపయోగపడుతుంది. మనకు బ్రెయిన్లో ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటామో కొన్ని న్యూరో కెమికల్స్ కొన్ని రిలీజ్ అవుతాయి. డోపమైన్ అనేది ఒక న్యూరో కెమికల్. ఆ డోపమైన్ అనేది ఒక రకమైన సాటిస్ఫాక్షన్, చేసిన పని మీద సాటిస్ఫాక్షన్ ఉంటే రిలీజ్ అయ్యేటువంటి కెమికల్, అది న్యూరో కెమికల్. సెరటోనిన్ ఉంది. సెరటోనిన్ అనేది కూడా మన వెల్బీయింగ్ ఉపయోగపడేటువంటి న్యూరో కెమికల్స్. యాక్చువల్గా డిప్రెషన్లో ఉన్న పేషెంట్స్కి చాలా లో లెవెల్స్ ఉంటాయి సెరటోనిన్. మంచి మూడ్లో ఉన్న వాళ్ళకి బాగా ప్రొడ్యూస్ అవుతుంది సెరటోనిన్. తర్వాత ఎండార్ఫిన్స్ అని ఉంటాయి. ఎండార్ఫిన్స్ అనేది దే ఆర్ ద న్యూరో కెమికల్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ద బ్రెయిన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సెక్షువల్ ప్లెజర్, ఎంజాయింగ్. అండ్ దీస్ కెమికల్స్, they are all released when you are actually enjoying the music. సో ఒక రకంగా మ్యూజిక్ అడిక్టివ్ అవటానికి కూడా కారణం ఇదే. సో మీకు ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు, ఈ డోపమిన్ కావచ్చు, సెరటోనిన్ కావచ్చు, ఎండార్ఫిన్స్ కావచ్చు, ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు మీకు కంప్లీట్గా బాడీ, మైండ్ మొత్తం రిలాక్స్ అవుతుంది. సో యూ కెన్ అబ్జర్వ్ లాట్ ఆఫ్ మజిల్స్ అంతా ఒక రకమైన స్టిఫ్నెస్ వెళ్ళిపోవటం, స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండా. స్ట్రెస్ వల్ల ఏ జబ్బులు వస్తాయంటే నాకు అది మళ్ళీ ఇంకొక సపరేట్ ఇంటర్వ్యూ కావాల్సి వస్తుంది. అది ఇట్ ఈస్ ఎ వెరీ లెంగ్తీ టాపిక్. బట్ ఒక్క ముక్కలో చెప్పాలంటే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, భారీ కాయం, ఒబేసిటీ కావచ్చు, డిస్టర్బెన్సెస్ ఇన్ ద స్లీప్, డిస్టర్బెన్సెస్ ఇన్ ద హంగర్, similarly leading to heart problems and neuronal problems. They are all because of the stress. So stressని మనం బీట్ చేయగలిగితే 90% we can beat out all these diseases. అంటే ప్రివెంటివ్ లెవెల్లో, ఈవెన్ అట్ ద లెవెల్ ఆఫ్ కంట్రోలింగ్ మెజర్స్లో కూడా. దీంట్లో భాగంగా మనం ఫిజికల్ యాక్టివిటీతో పాటు మనం నచ్చిన పని అటువంటిది చేయాలి. సో అంటే సింపుల్గా చెప్పాలంటే మన సోషల్ లైఫ్లో మనం చేసేటువంటి ప్రొఫెషనల్గా ఏది చేసేదైనా మైండ్ ఉపయోగపడుతుంది. బట్ మ్యూజిక్ వచ్చే లోపల హార్ట్ ఉపయోగపడుతుంది. సో మన హార్ట్ చేసే పని ఏదైనా మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఇట్ ఈస్ దట్ వే స్పీకింగ్, ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ స్ట్రెస్ బస్టర్. సో మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవడంతో పాటు అట్లీస్ట్ నేర్చుకోలేని స్థితిలో ఉంటే కనీసం మ్యూజిక్ వినడం అనేది కూడా ఇట్ ఈస్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ రియలీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన విశ్వాసార్ మాటల్లో పెద్దవాళ్ళ లైఫ్లో వాళ్ళ టెన్షన్స్, వాళ్ళ ఓవర్కమ్ చేయడానికి మ్యూజిక్ ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అదేవిధంగా ఈ రోజుల్లో మన చిల్డ్రన్స్ వాళ్ళకి, సో వాళ్ళ ఎడ్యుకేషన్ లైఫ్లో ఈ మ్యూజిక్ ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఈ మ్యూజిక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, స్టడీస్ లైఫ్లో కానీ అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ మ్యూజిక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం సార్ మాటల్లో తెలుసుకుందాం. సో చిల్డ్రన్స్ దే కెన్ లెర్న్ వెరీ ఈజీలీ. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇటువంటి ఆర్టిస్టిక్ వాల్యూస్కి వాళ్ళని మనం డీసెన్సిటైజ్ చేసేస్తున్నాం. వీటిల్లో ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా నేర్చుకోవాలంటే కూడా పేరెంట్స్కి ఎంతసేపు క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది, దాని మీద ఫోకస్ ఉందే కానీ దీన్ని నేర్చుకుంటే ఎక్కడ వాళ్ళకి స్టడీస్ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పి చేర్చినా ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేక మానిపించేటువంటి ఎగ్జాంపుల్స్, ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఆన్ ద కాంట్రరీ, ఇదివరకు డిస్కస్ చేసినట్టు ఈ కాగ్నిటివ్ స్కిల్స్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఒకటి అర్థం చేసుకోవటానికి, గ్రహింపు,
అర్థం చేసుకోవటం, అడాప్ట్ చేసుకోవటం, ప్రాక్టీస్ చేయటం, ఆ కోగ్నిషన్ అంటారు, మెంటల్ ఫంక్షన్ అది, ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ అడాప్ట్, అది బాగా పెరుగుతుంది. సో ఈ మ్యూజిక్ లెర్నింగ్లో సెకండ్ థింగ్ ఏంటంటే మెమరీ బాగా పెంచుతుంది. సో మెమరీ బాగా పెరుగుతుంది. సెకండ్ తర్వాత లింగ్విస్టిక్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. ఇందులో లిరిక్స్ నేర్పించడం ద్వారా డెఫినెట్గా వాళ్ళకి హై పిచ్, లో పిచ్, తర్వాత రిథమ్, దాని గురించి దాని ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ నేర్పించడం ద్వారా ఆ వాయిస్ కల్చరు, లాంగ్వేజ్ స్కిల్స్, వాయిస్ ఈ మాడ్యులేషను, ఇవన్నీ కూడా డెఫినెట్గా దే ఆర్ ఆల్ వెరీ మచ్ అక్వైరబుల్ ఫర్ ది చిల్డ్రన్ ఇఫ్ దే స్టార్ట్ జాయినింగ్ ఫర్ లెర్నింగ్ ద మ్యూజిక్ ఇన్ ద ఎర్లీ ఏజ్. తర్వాత ఇదివరకు నేను చెప్పినట్టుగా మీకు స్పేషియో టెంపరల్ లెర్నింగ్, విజువలైజేషన్ అనేది చెప్పింది నేర్చుకోవటంలో విజువలైజ్ చేసి నేర్చుకుంటూ అటువంటి హ్యాబిట్ ఫార్మింగ్, అంటే అటువంటి పద్ధతి అడాప్ట్ చేసుకోవటానికి మ్యూజిక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్కి ఎక్స్పోజ్ అయినటువంటి పిల్లల్లో ఎదిగిన తర్వాత ఓల్డ్ ఏజ్లో కొన్ని ఆల్జీమర్స్ అని, కొన్ని ఏజింగ్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ ఉంటాయి. ఓకే సార్. అటువంటి డిసీజెస్ ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. సో ద చిల్డ్రన్ దోస్ హవ్ బీన్ ఎక్స్పోజ్డ్ టు ద మ్యూజిక్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ దర్ లైఫ్, యాజ్ దే గ్రో అప్, when they cross their middle age and when they are in the elderly age group of around 60, 70 or 80, so that is the time usually you come across the diseases which are relatable to the aging. So such children who had an exposure in the early days for the music, they are found to have suffering less from these ill effects like Alzheimer's and other aging. So plus creativity నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఒకరు చెప్పింది నేర్చుకుంటూ పోవటం అనేది ఒక పద్ధతి. డిఫరెంట్ సోర్సెస్లో నేర్చుకున్నదన్నీ క్రోడీకరించి, అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, సింపుల్ కుకింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ద ఫీల్డ్ ఈస్, తెలిసిన ఇన్ఫర్మేషన్ని మనం సింథసైజ్ చేసి మనం ఓన్గా ఏదైనా క్రియేట్ చేయడం అనేది క్రియేటివిటీ అనేది అల్టిమేట్ టార్గెట్ ఆఫ్ ఎనీ నాలెడ్జ్. ఓకే సార్. ఆ క్రియేటివిటీ లేకపోతే ఈరోజు మనకు ఎలక్ట్రిసిటీ లేదు, ఇన్ని ఇన్వెన్షన్స్ లేదు, ఏది కూడా క్రియేటివిటీ అనేది లేకపోతే ద సొసైటీ దట్ యు సీ టుడే ఈజ్ నాట్ దేర్. సో ఆ క్రియేటివిటీ పెంచుకోవడానికి కూడా మ్యూజిక్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో చెప్పుకుంటూ పోతే మనకు తెలిసినవి కొన్ని, మనకు ఈవెన్ ఒక లెక్కలో చెప్పాలంటే సైన్స్కి తెలిసిందే నిజం అనుకునేటువంటి షార్ట్ సైటెడ్నెస్ నుంచి కూడా మనం కొన్ని బయటికి రావాలి. సో సైన్స్కి అందని విషయాలు కూడా చాలా ఉంటుంది. వాటిల్లో మ్యూజిక్ ఒకటి, మెడిటేషన్ ఒకటి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. బట్ ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ దెర్ ఆర్ మిరకల్స్ which are possible by way of practice of meditation and also listening to the music, such things. So we need lot of exploration and then encouragement for promoting this music for every age group, right from children to adults. థ్యాంక్ యూ సార్. సో సార్ మాటల్లో విన్నాం కదా, మన చిల్డ్రన్స్కి మ్యూజిక్ ఎంతోగానో ఉపయోగపడుతుంది వాళ్ళ ఎడ్యుకేషన్ లైఫ్లో అండ్ పర్సనల్ లైఫ్లో కూడా. సార్ మన దగ్గర మన మ్యూజికల్ అకాడమీలో 4 months నుంచి డ్రమ్స్ నేర్చుకుంటున్నారు. సార్ ఎక్స్పీరియన్స్, సార్ నేర్చుకున్న ఈ మ్యూజిక్ అకాడమీ నుంచి ఏం నేర్చుకున్నారు ఏంటని సార్ మాటల్లో విన్నాం అన్నమాట. సార్ ఈ మ్యూజికల్ అకాడమీలో మీకు ఎలా అనిపించింది? ఇన్వాల్వ్మెంట్ కానీ, టీచర్స్ కానీ, సో మీరేం నేర్చుకున్నారు అనేది మీ సొంత మాటల్లో చెప్పండి సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ స్టెప్పింగ్ ఇన్ టు దిస్ ఇన్స్టిట్యూట్. చాలా మెథాడికల్ టీచింగ్ ఉంది, చాలా పర్సనల్ అటెన్షన్ ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే నాకు చైల్డ్హుడ్ నుంచి ఒక డ్రీమ్ ఈ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటం అనేది. నాకు ఆ రోజుల్లో పెద్దగా అవకాశం కూడా ఉండేది కాదు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం కాదు కదా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చూసే అవకాశం కూడా లేనటువంటి రోజులు అది. సో ఎక్కడన్నా ఏదైనా
వెడ్డింగ్ రిసెప్షన్స్కి వాటికి వీటికి అటెండ్ అయినప్పుడు ఎక్కడైనా దూరంగా ఆర్కెస్ట్రా ప్లే చేస్తుంటే దూరం నుంచి చూసి ఆనందించేవాడు. సో నాకంటూ ఎప్పుడు ఒక అవకాశం వస్తుందని చెప్పి. సో ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. నెయిదర్ దర్ వాజ్ ఆపర్చునిటీ నార్ దెర్ వాజ్ టైమ్ అండ్ వేరియస్ రీజన్స్ they kept me away from learning playing any instrument all these years. But I am fortunate to have this institute in a small town like Nellore. And after stepping in here, I realized my dream of playing the percussion instruments, drums play చేయటము అవి. ఇదివరకు ఏంటంటే నేను నా న్యాచురల్ రిథమ్ ఇన్స్టింక్ట్ తోటి నాకు తోచింది ప్లే చేస్తూ ఉండేవాడు. అలా కాకుండా ఇక్కడ మెథాడికల్గా నేర్పించినందువల్ల నేను దాన్ని ఒక పద్ధతి ప్రకారం నేర్చుకొని అడాప్ట్ చేయగలుగుతున్నాను. రీసెంట్గా మా మెడికల్ కాలేజ్లోనే కాలేజ్ డే సెలబ్రేషన్ జరిగింది. సో అది కూడా ఇక్కడ చేరిన అతి తక్కువ టైంలో 3 monthsలోనే నేను అక్కడ కూడా పెర్ఫామ్ చేయగలిగాను. మీ ఫ్యాకల్టీ హెల్ప్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది బెంజమిన్ వాళ్ళని. సో ఐ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ దట్ ఆస్పెక్ట్. సో I realized my dream of playing the instruments only after coming to your place. Okay. And I wish to continue my relation with you. And I have that desire of attaining some kind of a perfection in the skill that I am looking for and hoping for the same. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో సార్ మాటల్లో మన మ్యూజికల్ అకాడమీ గురించి అండ్ టీచర్ గురించి విన్నాం కదా. ఇప్పుడు తోటి స్టూడెంట్స్ సార్ ఏజ్ గ్రూప్ కానీ సార్ కంటే చిన్న పిల్లకాయలతో కానీ వాళ్ళు ఏం నేర్చుకున్నారు, మన మ్యూజికల్ అకాడమీలో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ టీచింగ్ ఫీల్డ్ ఎలా ఉండేది అనేది జస్ట్ 2 మాటల్లో విన్నారు. నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చి చూసి బాగా సర్ప్రైజ్ అయిన ఒక ఆస్పెక్ట్ ఏంటంటే 90% ఆఫ్ ది ఎన్రోల్డ్ మెంబర్స్ ఆర్ కిడ్స్, విచ్ ఈజ్ సర్ప్రైజింగ్ ఫర్ మీ టు ఫైండ్ యాక్చువల్లీ. యూజువల్లీ నేనేంటంటే టీనేజ్ పిల్లలు ఎక్కువ మంది ఉంటారేమో, ఎందుకంటే వాళ్ళైతే ఎక్కువ సోషల్ మీడియా కావచ్చు, టీవీ కావచ్చు, సినిమాలు కావచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అక్కడ ఇక్కడ డిఫరెంట్ సోర్సెస్లో వినడం ద్వారా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి అరౌండ్ ది ఏజ్ ఆఫ్ 20 అరౌండ్ ఆ టీనేజ్ గ్రూప్ యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉంటారు అనుకోవడం జరిగింది. లేదా మిడిల్ ఏజ్ ఉంటారని కూడా అనుకున్నాను. అంటే మ్యూజిక్ నేర్చుకోవాలనే అవకాశం కోరిక బాగా ఉండి అవకాశం లేక. బట్ సర్ప్రైజింగ్లీ వెన్ ఐ కమ్ అండ్ సీ హియర్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ సెక్షన్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ దగ్గర కీబోర్డ్ కావచ్చు, డ్రమ్స్ కావచ్చు, గిటార్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, చిన్నపిల్లలు ఉండడం అనేది చాలా సర్ప్రైజింగ్ అండ్ ఇట్ ఈస్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ మీ. బికాస్ నేను ఐ కీప్ టెల్లింగ్ ఎవ్రీ పేరెంట్, మీరు ఎంతసేపు పుస్తకాలు చదువులు ర్యాంకుల మీద పడకుండా వాళ్ళకి ఏదైతే ఎంజాయ్ చేస్తారో అది వాళ్ళని చేయనివ్వండి, వాళ్ళ ప్యాషన్ని వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి, వాళ్ళని డీసెన్సిటైజ్ చేయొద్దండి. ఒక మూసలో పోసిన పద్ధతి ప్రకారం అందరూ ఏది చేస్తారో అదే మనం చేయడం అనేది యు ఆర్ కిల్లింగ్ దర్ క్రియేటివిటీ అని చాలామందికి నేను కౌన్సిలింగ్ చేస్తుంటాను. బట్ ఇక్కడికి వచ్చి నిజంగా ఇక్కడ చేర్పించిన పేరెంట్స్ని కూడా అప్రిషియేట్ చేయాలి. డెఫినెట్గా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు వాళ్ళు. షార్ట్ పీరియడ్లోనే వాళ్ళు దే ఆర్ షోయింగ్ దట్ డిఫరెన్స్. What they were when they joined here and what they have been after a few months of learning all this, remarkably they are showing a lot of progress. And second thing ఏంటంటే ఇక్కడ ఇటువంటి చోట పిల్లలు గ్యాదర్ అయినప్పుడు నాట్ ఓన్లీ ఈ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా సోషలైజేషన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళు నలుగురితో కలవడం, మాట్లాడడము. ద ట్రూ ఎడ్యుకేషన్ బియాండ్ ద బుక్స్ అండ్ బియాండ్ ద క్లాస్ రూమ్స్ అనేది నేను ఎప్పుడు నమ్ముతాను. సో ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఇటువంటి క్రియేటివిటీ పెంచుకోవటము, నలుగురితో మాట్లాడటం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ ఇన్హిబిషన్స్ పోగొట్టుకోవటం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవటం, సోషలైజేషను, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ అవ్వడం చూస్తున్నాను. నేను వచ్చిన వెంటనే కొద్దిమంది కిడ్స్ నాతో గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పి నన్ను నవ్వుతూ పలకరించడం, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్లెజెంట్ సర్ప్రైజెస్ ఫర్ మీ రియల్లీ. అండ్ డెఫినెట్లీ ఐ ఫైండ్ దిస్ ప్లేస్ రియలీ like as sacred as a temple of learning.
and I'm fortunate to be with you, and then all this journey I've been enjoying all through. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో సార్ మాటల్లో విన్నాం కదా మన మ్యూజికల్ అకాడమీ గురించి. సార్ మీరు ఫైనల్గా ఇలాంటి ఇన్వాల్వ్మెంట్, ఇలాంటి మ్యూజిక్ అకాడమీ మీరు ఎక్కడైనా చూసారా? డెఫినెట్లీ నాట్, సర్టన్లీ నాట్. అదే చెప్తున్నా, నేను ఇటువంటి ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ కోసం నేను ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మెనీ ఇయర్స్ బికాస్ దెర్ ఇస్ నో ప్రాపర్ ప్లాట్ఫామ్ టు లెర్న్. సో ఇట్ ఈస్ సర్ప్రైజ్ ఫర్ మీ, అండ్ ద మొమెంట్ ఇట్ ఈస్ అనౌన్స్డ్, మీరు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, అప్పుడే నేను ఎంక్వైరీ కాల్ కూడా చేయడం జరిగింది. మీరు ఇంకా స్టార్ట్ కాలేదు సార్, ఇప్పుడే ఇంకా జరుగుతూ ఉంది, మీకు మే టేక్ ఫ్యూ మోర్ డేస్ అని కూడా చెప్పడం జరిగింది నేను ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఐ వాజ్ సో ఈగర్ టు గెట్ మైసెల్ఫ్ ఎన్రోల్డ్. చాలా మెథడికల్గా ఉంటున్నాయి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా, చాలా అంటే ఐ సీ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ హై ఆర్డర్ క్వాలిటీ. అండ్ సిమిలర్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాకల్టీ ఆల్సో, వాళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తున్నట్టు మెకానికల్గా లేరు. సో స్టోనీ కానీ, జాన్ కానీ, బెంజమిన్ కానీ, దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు ద లెర్నర్స్. సో దే ఆర్ మేకింగ్ బాండ్ విత్ ది స్టూడెంట్స్. సో విచ్ ఈస్ అ వెరీ హెల్తీ ట్రెండ్. And I don't see any other institute which is comparable to this. Though I have seen here and there some of the musical training institutes, not to talk ill of that, but one thing what I observed here is here everything is systematized, methodical, and the environment is very much congenial for learning. That's what I feel. సో మన సార్ మాటలో విన్నాం. సో మన మ్యూజికల్ అకాడమీ గురించి. సో ఇలాంటి మ్యూజికల్ అకాడమీ సార్ ఇప్పటి వరకు చూడలేదని, అండ్ మన మ్యూజిక్ ఎంతోగానో ఉపయోగపడుతుందని, అండ్ మన మ్యూజికల్ అకాడమీలో ఇన్వాల్వ్మెంట్ కానీ, టీచర్స్ ట్రైనింగ్ కానీ, తోటి స్టూడెంట్స్ వాళ్ళ బిహేవియర్ కానీ సార్కి ఎంతోగానో నచ్చాయి. సో ఈరోజు మన ముందు కూర్చున్న సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్ ఎంతోగానో హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడాను. I must also thank you for this opportunity. Thank you very much. థ్యాంక్ యూ సార్.